భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలోని ఇసుక ర్యాంపుల్లో కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యం నడుస్తోందా? అధికారుల అండదండలతోనే రెచ్చిపోతున్నారా? వారు ఆడిందే ఆట పాడిందే పాటగా సాగుతోందా? దర్జాగా రాత్రి పగలు తేడా లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తున్నా అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అటు అధికారులు ఇటు ప్రజాప్రతినిధుల అండదండలు పుష్కలంగా ఉండడంతో కాంట్రాక్టర్ల దందాను ఆపేవారే కరువయ్యారట. నిబంధనలు తుంగలో తొక్కేసి సర్కార్ ఖజానాకు గండి కొడుతున్నా చర్యలు మాత్రం తీసుకోవడం లేదట. ప్రశ్నించిన వారిపైన దాడులకు దిగడం కలకలం సృష్టిస్తోంది. ఇసుక అక్రమ రవాణా అంటేనే పినపాక నియోజకవర్గం అడ్డాగా మారింది. అడ్డు అదుపు లేకుండా నట్ట నడి గోదావరిలో రాత్రి పగలు అనే తేడా లేకుండా భారీ యంత్రాలతో ఇసుకను తోడుతూ హైదరాబాద్, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్కు తరలించి కోట్ల రూపాయల ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారు. టీఎస్ఎండిసి, పీఓ, మైనింగ్ అధికారులతో పాటు సంబంధిత అధికారులు కాసుల కక్కుర్తిపడ్డంతో రైజింగ్ కాంట్రాక్టర్లకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. దీంతో భారీగా సొమ్ము చేసుకుంటున్నారు రైజింగ్ కాంట్రాక్టర్లు. అంతేకాదు ప్రశ్నించిన వారిపై ఇసుక సొసైటీలో ప్రైవేటు వ్యక్తులచే దాడులు చేయించడానికి ఇసుక కాంట్రాక్టర్లు వెనుకాడడం లేదంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇసుక మాఫియా అధికారుల అండదండలతో రెచ్చిపోతున్నారని స్థానికులు, ప్రతిపక్ష నాయకులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఒక్క లారీకి 4,500 నుంచి 5,500 రూపాయల వరకు వసూలు చేస్తున్నారని లారీ డ్రైవర్లు గగ్గోలు పెడుతున్నా టీఎస్ఎండిసి అధికారులు పట్టించుకోవడం లేదు. ప్రధాన రహదారులపై భారీగా లారీలు నిలిచినా స్థానిక అధికారులు పట్టించుకోకుండా రైజింగ్ కాంట్రాక్టర్లకు ఒత్తాసు పలుకుతున్నారు. ప్రశ్నించిన వారిపైనే కేసులు నమోదు చేస్తామని అధికారులు బెదిరింపులకు పాల్పడుతున్నారని స్థానికులు మండిపడుతున్నారు. ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయకపోతే ధర్నాలు, రాస్తారోకోలకు దిగుతామని స్థానికులు, ప్రతిపక్ష నేతలు హెచ్చరిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రభుత్వం నిర్వహిస్తున్న ఇసుక క్వారీల్లో అక్రమాలకు అడ్డోదుపు లేకుండా పోతోంది. అక్రమాలకు పాల్పడుతున్న వారిపై కేసులు నమోదు చేయవలసిన స్టేట్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులే కాసులకు కకృతి పడుతుండటంతో గోదావరి నదిలో దోచుకున్న వారికి దోచుకున్నంత అన్నట్టుగా తయారైంది. ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కేసి శాండ్ మాఫియా స్థానిక ప్రజాప్రతినిధులకు వాటాలందించి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయనేటువంటి ఆరోపణలు వినబడుతున్నాయి. గోదావరి నదిలో 3 మీటర్ల అనుమతులు పొంది ఏకంగా 30 మీటర్ల లోతు వరకు ఇసుక తవ్వకాలు జరుపుతున్నారు. ఈ కారణంగా భూగర్భ జలాలు అడుగంటిపోవడమే కాకుండా పర్యావరణానికి భారీ ముప్పు కలిగే ప్రమాదం పొంచి ఉందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇసుక తవ్వకాల్లో అక్రమాలు జరిగితే వెంటనే స్పందించాల్సిన మైనింగ్, రెవెన్యూ, పోలీస్, విజిలెన్స్ అధికారులు మౌనం పాటించడం ఒక రకమైన కారణమైతే శాండ్ మాఫియాకు మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అధికారులంతా మా చుట్టాలే అంటూ గొప్పగా చెప్పుకోవడం గమనార్హం. గిరిజన మహిళల పేరుతో అనుమతులు పొందిన ఇసుక క్వారీల్లో గిరిజన గ్రామాల అభివృద్ధికి తోడ్పడాల్సి ఉంటుంది. అయితే బడాబాబులు తమ స్వలాభాల కోసం నిబంధనలు తొంగలో తొక్కి యంత్రాలు ఉపయోగించి తవ్వకాలు జరిపినప్పటికీ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. డిస్ట్రిక్ట్ సొసైటీ ఆఫీసర్ కార్యాలయం నుంచి కాలు బయట పెట్టకపోవడం కూడా ఈ దందాలకు ప్రధాన కారణంగా మారుతోంది. నిజానికి గిరిజన చట్టాలను ఉల్లంఘించిన గిరిజన సొసైటీలను డిస్ట్రిక్ట్ సొసైటీ ఆఫీసర్ వెంటనే మూసివేయాల్సిన అవసరం ఉందని గిరిజన సంఘాలు చెబుతున్నాయి. అయితే అంతర్గతంగా స్థానిక ప్రజాప్రతినిధులతో ఒప్పందాలు జరిపిన శాండ్ మాఫియా స్థానిక గ్రామాల ప్రజలకు ఉపాధి లేకుండా చేస్తోందని ఆ గ్రామాల ప్రజలు ఆవేదన చెందుతున్నారు. గోదావరి నదిలో జరిగే అక్రమాలకు ప్రధాన పాత్ర స్టేట్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులే. వారు చూసి చూడనట్లు వ్యవహరిస్తుండటంతోనే కాంట్రాక్టర్లు ధీమాగా క్వారీల్లో అక్రమాలు కొనసాగిస్తున్నారు. ప్రభుత్వానికి చలానాలు కట్టి డీడీలు పొందిన లారీలు ఇసుక క్వారీల్లోకి వస్తే లోడింగ్ పేరుతో దాదాపు 3 నుంచి 5,000 వరకు కూడా వసూలు చేయడం పినపాక నియోజకవర్గంలో సంచలనం సృష్టిస్తోంది. ఇంత బహిరంగ దోపిడీ జరుగుతున్న జిల్లా కలెక్టర్, సంబంధిత డిస్ట్రిక్ట్ సొసైటీ ఆఫీసర్, మైనింగ్, రెవెన్యూ, విజిలెన్స్, పోలీస్ అధికారులు మౌనం పాటించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఓ రైతు పొలానికి ఇసుక లారీలు అడ్డుగా ఉన్నాయని అడిగినందుకు ఒక ఇసుక కాంట్రాక్టర్ దౌర్జన్యానికి పాల్పడ్డాడు. ఏకంగా మణుగూరు పోలీస్ స్టేషన్లోనే సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎదుటనే ఆ రైతును చితకబాదిన ఘటన మణుగూరు మండలంలో కలకలం రేపుతోంది. గోదావరి నదీ తీరాన రేజింగ్ మాఫియా ఆడిందే ఆట పాడిందే పాటగా కొనసాగుతోంది. మరి ఇప్పటికైనా భద్రాద్రి జిల్లా కలెక్టర్ జితేష్ పటేల్ వెంటనే స్పందించాలంటూ స్థానికులు కోరుతున్నారు. గిరిజన సొసైటీల పేరుతో అనుమతులు పొంది పీసా చట్టాలను ఉల్లంఘించి నిబంధనలకు విరుద్ధంగా గిరిజన జీవన ఉపాధికి గండి కొట్టే సొసైటీలో అక్రమాలకు తావు లేకుండా చేయాలని స్థానికులంతా కోరుకుంటున్నారు.